ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడిని, ప్రభువా, ఈ పునరుత్థాన వేళలో మార్నింగ్ సర్వీస్‌లో నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని మీరు ప్రకటించమంటారయ్యా అని అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనం ద్వారా నాతో మాట్లాడినారు. నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. 31వ వచనం కూడా చూడండి. ఇజ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె నుండెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక నా వైపు చూసి మీరు చాలా జాగ్రత్తగా వినాలి రోజు, లేకపోతే అర్థమవుతుందండి. నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ మాట, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మళ్ళీ ఒక్కసారి చదువుతున్నాను, వినండి. యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారాన్ని కురిపిస్తున్నాను. నా వైపు చూడండి. దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి ఆకాశమును తెరిచి, అంతరిక్షాన్ని తెరిచి దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి ఆహారాన్ని కురిపించారు. వారి యొక్క ఆహారం పేరేం పేరు? 31వ వచనంలో ఉంది, మన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన్నా అంట, దాని రుచి ఎలా ఉందంట? దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె నుండెను. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు ప్రజల ఆహారం ఏంటండి? మన్నా. దాని రుచి ఎలా ఉందంట? తేనెతో కలిపినటువంటి రుచి పడుతుందంట. ఇజ్రాయేలు ప్రజల దేవుడు 40 సంవత్సరములు అరణ్యములో దేవుడు మన్నానుతో నింపి ఉన్నాడు. అదే వారికి ఆహారం. ఐగుప్తుని విడిచిపెట్టి, ఐగుప్తు సామ్రాజ్యాలను వదిలిపెట్టి, ఐగుప్తు బానిసత్వములో నుంచి వారు విడిపించబడి కనాను వైపుగా బయలుదేరుతూ వారు తినిన ఆహారం ఏంటండి? మన్నా. 40 సంవత్సరములు వారు భుజించింది మన్నా. వారు ఐగుప్తుని విడిచిపెట్టి అదుగో కనానుకు బయలుదేరుతున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు తినిన ఆహారం పేరు మన్నా. దాని రుచి ఎలా ఉంటుందంటే ఏం చెప్పాలి మనము? తేనెతో కలిపిన అపూహము వలె ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు. ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలు 30 లక్షల మంది జనాంగము అదుగో కనానుకు బయలుదేరుతుంది. కనానులో నివసించటానికి, దానిని స్వతంత్రించుకోవటానికి దేవుడు వాగ్దానము చేసిన ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్ళటానికి ఐగుప్తుని విడిచిపెట్టి ఐగుప్తు బానిసత్వములోంచి విడిపించబడి వారు భూ సంబంధమైన కనానుకు ప్రయాణం చేస్తున్న బిడ్డలు ఏం తిన్నారండి? మన్నా తిన్నారు. దాని రుచి ఏంటి? తేనెతో కలిపిన రుచి వస్తుంది. తేనెతో కలిపిన రుచి వస్తుంది. వారు ఆ మన్నా తిని అనేకమైన రాజులను జయించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆకాశములో నుంచి దిగివచ్చుచున్న ఆ మన్నానే వారు తిని అనేకమైన రాజులను, బలమైన పట్టణాలని, శత్రువులని, ఎరుకో పట్టణాలని, యోర్దాను నదులను దాటి ఎరుకో పట్టణాలను జయించి, అనేక రాజులను జయించి, అనేక శత్రువులని దేంతో జయించారో తెలుసా? వారు ఆకాశములో నుంచి పడుతున్నటువంటి ఆ పరలోక మన్నాను తిని అనేక మందిని జయించుకుంటా, అనేకమైనవి దాటుకుంటా కనానులోనికి చేరారు. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఐగుప్తు అనే లోకమును విడిచిపెట్టినటువంటి ఇజ్రాయేలు ప్రజలు, ఐగుప్తు అనే పాపమును విడిచిపెట్టిన ఇజ్రాయేలు ప్రజలు, ఐగుప్తు అనేటువంటి బానిసత్వముల నుంచి విడిపించబడిన ఇజ్రాయేలు ప్రజలు భూ సంబంధమైన కనానుకు బయలుదేరుతూ వారు తినిన ఆహారం పేరేంటంటే మన్నా. ఆ మన్నా తినే ఎరుకోని జయించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎరుకో గోడలను కూల్చింది ఎట్లు? మన్నాను భుజించారు. యోర్దాను ఎలా దాటారు? మన్నాను భుజించారు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక మంది రాజులను ఎలా జయించారయ్యా? అనేక మంది శత్రువులను ఎలా జయించగలిగారయ్యా? అమాలేకీయులను కావచ్చు, మిద్యానీయులను కావచ్చు, ఇంకా రకరకములైనటువంటి 7 జాతుల ప్రజలను వారు ఎలా జయించారంటే దేవుడు ఇచ్చిన ఆహారమును తిని వారు కనానుకు బయలుదేరుతూ
అడ్డు వస్తున్న ప్రతి దానిని జయించుకుంటా దాటుకుంటా వారు వెళుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఏ ఆహారం తిని బయలుదేరుతున్నారు? మన్నాను తిని జయిస్తున్నారు. మన్నాను తిని వారి యొక్క మరి జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటున్నారు. దేవుడు వారికి పెట్టినటువంటి బలమైన ఆహారం మన్నా. దేవుడు వారిని తృప్తిపరిచినటువంటి బలమైన ఆహారం మన్నా. ఆ మన్నా తింటేనే అనేక మందిని వారు జయించుకుంటా కనాను దేశంలో అడుగు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే కొంతసేపు వారిని పక్కన పెడదాం, కొంతసేపు ఇజ్రాయేలు ప్రజలను పక్కన పెడదాం. ఇప్పుడు మన పరిస్థితికి వద్దాం. మనము కూడా ఐగుప్తు అనే పాపాన్ని విడిచిపెట్టి, ఐగుప్తు అనేటువంటి చెరను విడిచిపెట్టి, ఐగుప్తు అనేటువంటి బంధకాన్ని విడిచిపెట్టి మనము కూడా పరమ కనాను అనేటువంటి నిత్య సియోనికి ప్రయాణము చేస్తున్న మనము మరి ఏం తినాలి? వారు ఐగుప్తుని విడిచిపెట్టి అది భూ సంబంధమైన కనానుకు బయలుదేరుతూ వాళ్ళకి దేవుడు మన్నాను పెట్టాడు. ఆ మన్నాను తిని అనేకమైన నదులు దాటారా? అనేకమైన శత్రువులు జయించారా? రాజులకు ఎదురుగా నిలబడిపోయినారా? యోర్ధానులను దాటారా? ఎరుకో పట్టణాలను కూల్చారా? ఆహారం తినటం, బలం పొందుకోవటం, అడ్డొచ్చినవన్నీ జయించేయటం, ఎదిరించేయటం, వాగ్దాన భూమిలో అడుగు పెట్టడం. దేవునికి స్తోత్రం. వారు ఏమి జయించకుండా వాగ్దాన భూమిలోకి ఏమి వెళ్ళలేదు. వాళ్ళు ఎన్నో అడ్డులు వచ్చినాయి, ఎన్నో కరువు, ఎన్నో కాటకాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఉపద్రవాలు. ఇవన్నీ ఎలా జయించారయ్య అంటే పరలోకము నుంచి ఆకాశము తెరవబడి దేవుడు మన్నాను వారికి ఆహారముగా ఇవ్వటం, వారు తినటం, బలం పొందుకోవటం, అడ్డొచ్చినవన్నీ జయం పొందటం, చివరికి కనానులో వారి స్వాస్థ్యాన్ని అనుభవించటం. దేవునికి స్తోత్రం. వాళ్ళైతే కనానులో స్వాస్థ్యమును అనుభవించారు. కానీ ఈ పూట వధువు సంఘముగా నీవు నేను పిలువబడుతూ ఒక విశ్వాసి గుంపులో చేర్చబడినటువంటి, ఆత్మీయుల గుంపులో చేర్చబడిన నీవు ఐగుప్తుని విడిచిపెట్టి చాలా సంవత్సరాలైంది, ఐగుప్తును వదిలిపెట్టి చాలా సంవత్సరాలైంది, పాపమును విడిచిపెట్టి చాలా సంవత్సరాలైంది. మరి నీవేం ఆహారము తింటున్నావు? దేవుడు నీకే ఆహారం పెడుతున్నాడు. నువ్వేం ఆహారము తిని నువ్వు జయించుకుంటా ఆ నిత్య సియోనుకు వెళ్తున్నావు? మనకు కూడా ఒక ఆహారం ఉంది. ఇజ్రాయేలు ప్రజలకి మన్నాను ఎలాగో, వారు మన్నాను తింటేనే బలం వచ్చేదంట. వాళ్ళకి అనేక మందిని జయించే బలం వచ్చేదట. వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే బలం వారు సంపాదించుకున్నారు ఆహారాన్ని తిని. ఈ రోజున మరి నీకు నాకు ఒక ఆత్మీయమైన ఆహారం కావాలి కదా. నిత్య సియోనికి బయలుదేరుతున్న మనము ఐగుప్తుని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, జూదాలను విడిచిపెట్టి, అక్రమాలను విడిచిపెట్టి, సమస్తమును విడిచిపెట్టి, అదిగో పరమ కనాను అనేటువంటి యెరూషలేము పట్టణానికి, ఆ సియోను శిఖరాగ్రమునకు, ఆ సియోను కొండకు మనము బయలుదేరుతున్నప్పుడు మనము కూడా ఆత్మీయంగా ఆహారమును తినాలి. ఏంటి ఆహారం? మనము తినవలసిన ఆహారం ఏంటి? ఇజ్రాయేలు ప్రజలు తినవలసిన ఆహారం మన్నా అయితే, ఈ పూట ఈ యొక్క ఆత్మీయ జనముకు, ఆయన కొడుకులు, ఆయన కూతురులకి, ఆయన బిడ్డలకి దేవుడు ఒక ఆహారాన్ని ఇచ్చుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆహారం చాలా అవసరం అండి. సియోనుకు బయలుదేరి వెళ్ళటానికి ఆత్మీయంగా బలం అవసరము. ఆత్మీయంగా బలము చాలా అవసరము. ఆత్మీయంగా బలము కావాలంటే మనం ఆహారము తినాలి. నువ్వు శారీరకంగా బలం పొందాలంటే ఎలాగైతే ఆహారం తింటావో, ఆయా ఫ్రూట్స్ తింటావో, మరి ఆత్మీయంగా బలం తెచ్చుకొని నిత్య సియోనికి ప్రయాణం అవ్వాలంటే మనం ఖచ్చితంగా ఆత్మీయంగా మనం ఆహారాన్ని భుజించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయేలు ప్రజలు ఆహారాన్ని భుజించినట్లుగా, ఆహారాన్ని భుజించి బయలుదేరినట్లుగా మనము కూడా ఆహారాన్ని భుజిస్తేనే మనము నిత్య సియోనికి చేరగలం. ప్రియ దైవజనమా, నిత్య సియోనికి చేరాలంటే మనం ఆత్మీయంగా బలంగా ఉండాలి. ఆత్మీయంగా బలంగా ఉండాలంటే మనకు కూడా దేవుడు ఒక ఆహారాన్ని ఆయన కండక్ట్ చేశాడు. ఆహారాన్ని మనం ఖచ్చితంగా తినాలి. ఆహారాన్ని చాలామంది తినట్లేదు. ఆహారాన్ని చాలామంది వద్దంటున్నారు. ఆహారాన్ని చాలామంది చీ అంటున్నారు, లేదంటే విసుక్కుంటున్నారు, లేదంటే వేజారిపోతున్నారు, లేదంటే అలసిపోతున్నారు, లేదంటే తోసి పక్కన వేస్తున్నారు. ఎందుకంటే నీకు శారీరకమైన బలం ఉంటే చాలు ఈ లోకంలో పని చేసుకోవడానికి, ఉండడానికి. ఆత్మీయంగా బలం వద్దు. ఆత్మీయంగా బలం నాకు వద్దు. ఆత్మీయంగా నాకు బలం వద్దు. శారీరకంగా తిండి ఉంటే చాలు, ఫ్రూట్స్ ఉంటే చాలు, జ్యూసులు ఉంటే చాలు,
చక్కగా డబ్బులుంటే చాలు, నేను చక్కగా తిని నేను సుఖంగా పని చేసుకుంటా, నేను జీవితాన్ని లీడ్ చేసుకుంటానని అనుకుంటున్నావు. కానీ ఇక్కడ వరకు నీ జీవితం బాగానే ఉంటుంది. కానీ నువ్వు చనిపోయిన తర్వాత, లేదంటే ప్రభు రాకడొచ్చిన తర్వాత నిత్య సియోనుకు మనం వెళ్ళాలి కదా. మరి అక్కడికి వెళ్ళటానికి మనం ఇదంతా ప్రయాణం, ఈ ప్రార్థనలు ఎందుకు, ఈ చర్చికి వచ్చేది ఎందుకు, చప్పట్లు కొట్టేది ఎందుకు, భాషలు మాట్లాడేది ఎందుకు, అసలు అభిషేకం పొందేది ఎందుకు, అసలు ఈ ప్రయాస అంతా ఎందుకంటే నిత్య సియోనుకు వెళ్ళాలి, పరలోక రాజ్యం వెళ్ళాలి. ఇది ఒక ఆత్మీయమైన ప్రయాణం. ఈ ఆత్మీయమైన ప్రయాణంలో మనకు దేవుడు ఆహారాన్ని పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం అది తింటా అడ్డొస్తున్న రాజులను, శత్రువులను, ప్రధానులను, అధికారులను జయించుకుంటా, ఎరుకో కోటలను కూల్చుకుంటా, యోర్దానులను మరి దాటుకుంటా మనం నిత్య సియోనుకు వెళ్ళాలి. మరి ఇవన్నీ జయించాలి, దాటాలి అంటే మనకు దేవుడు పెట్టిన ఆహారాన్ని మనం తినాలి. వద్దంటే కుదరదు. వద్దంటే విడిచిపెట్టబడతావు. వద్దంటే 7 ఏండ్ల శ్రమలో ఇరుక్కుపోతావు. వద్దంటే భయంకరమైనటువంటి శ్రమల్లో ఆగిపోతావు. వద్దంటే నరకానికి నువ్వు గురైపోతావు. కాబట్టి అది ఏ ఆహారమో ఒకసారి మనం చూద్దామండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టు ఈరోజు దేవుడు మీతో క్లుప్తంగా మాట్లాడునుగాక. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి గమనించండి. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. మైక్ ఆన్ చేసి పెట్టుకోండి దయచేసి ప్లీజ్. ఆన్ చేయి ఒకసారి చూద్దాం. రావట్లేదుగా. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు కంట దేవుడు ఏమిచ్చాడంట? వెనుకోలకు అర్థం కావట్లేదేమో. ఏమిచ్చాడంట? అందరూ చెప్పాలి. ఏమిచ్చాడంట? గ్రంథాన్ని ఇచ్చాడంట. ఏ గ్రంథం అంట? మీరు చూపించగలరా? మీ దగ్గర ఉందా? ఏది ఈ గ్రంథాన్ని ఎవరికి ఇచ్చారంట? దేవుడు యెహెజ్కేలుకి ఇచ్చారంట. యెహెజ్కేలు ఏం చేశారంట? గ్రంథాన్ని ఆహారముగా, ఏంటిదంట మనకి ఈ గ్రంథం అండి? ఆహారముగా తీసుకొని దాంతో నీ కడుపు నింపుకోమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించాను. ఎలా ఉందంట? దీని టేస్ట్ ఎలా ఉందంట అండి? నా నోటికి తేనె వలె. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇజ్రాయేలు ప్రజలు ఆ మన్నాను తిన్నప్పుడు మన్నా టేస్ట్ ఎలా ఉంది? తేనె వలె ఉంది. కానీ ఈ మన్నా టేస్ట్ కూడా ఎలా ఉంటుందంట? తేనె వలె ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలు ప్రజలకి ఆ రోజుల్లో దేవుడు ఆకాశాన్ని తెరిచి మన్నాను కురిపించాడు. ఆ మన్నాను తిని అనేకమైన వారిని జయించి, అనేకమైన వాటిని దాటి వారి యొక్క స్వాస్థ్యాన్ని వారు పొందుకున్నారు, కనానికి వెళ్ళారు. మనము కూడా ఐగుప్తుని విడిచిపెట్టినటువంటి మనము, బాప్తిజం రక్షణ పొందినటువంటి మనము నిత్య సియోనుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వాక్యం అనేటువంటి ఆహారమును మనము భక్షించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? మన వాక్యాన్ని తినేయాలి. దొరికిన కాడికి మనము వాక్యమును భక్షించాలి. యెహెజ్కేలట దేవుడు ఎప్పుడైతే యెహెజ్కేలుకి ఒక గ్రంథాన్ని ఇచ్చాడో వెంటనే దేవుడు అన్నాడంటే, యెహెజ్కేలు గ్రంథాన్ని నువ్వు ఆహారముగా తీసుకో. ఆహారం ఏదండి? ఆత్మీయంగా మనం బలం పొందాలంటే ఏం తినాలి? మనము వాక్యమును భుజించాలి, వాక్యమును భక్షించాలి. ఈ వాక్యము తినగా ఎలా ఉంటుందంటండి? తేనె వలె ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యమే ఆహారమై ఉన్నది మనకి. మనము నిత్య సియోనుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఏం తినాలి? వాక్యాన్ని తినకుండా మనం నిత్య సియోను వెళ్ళము. వాక్యాన్ని తినకుండా మనం ఈ భూ సంబంధమైన వాటిని జయించలేం. వాక్యాన్ని తినకుండా భూ సంబంధమైన అధికారులను మనం జయించలేం. భూ సంబంధమైనటువంటి ప్రధానులను మనం జయించలేం. భూ సంబంధమైన ఎరుకో కోటలను మనము కూల్చలేం. భూ సంబంధమైన యోర్దాను నదులను మనము దాటలేం. ఇవన్నీ మనం జయిస్తేనే నిత్య సియోనుకి వెళ్తాం, లేకపోతే వెళ్ళం. మరి అక్కడికి వెళ్ళాలంటే, ఇవన్నీ జయించాలంటే ఏం తినాలి? మనం అందరం కూడాను గ్రంథాన్ని తినాలి. గ్రంథాన్ని నమిలి భక్షించాలంటే నువ్వు అనుకోవచ్చు పేపర్లు చింపుకొని మెక్కెత్తే పోలా అని అనుకుంటున్నావేమో. అట్లా కాదు నేను చెప్పేది. గ్రంథాన్ని తినమంటే
వాక్యమును ధ్యానిస్తూ వాక్యాన్ని తినాలి మనం. దేవునికి స్తోత్రం. వాక్యమును ఆస్వాదించాలి, వాక్యమందు ఉల్లసించాలి, వాక్యమందు పరవశించాలి, వాక్యమందు రోమములు నిక్కబడుచుకోవాలి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యమును ఎంజాయ్ చేస్తూ చదవాలి, వాక్యమును ఆత్మతో నింపుదలతో చదవాలి, ఆత్మతో నింపబడుతూ చదవాలి. ఎప్పుడైతే వాక్యమును ఆతురముగా నువ్వు చదువుతావో, ఎప్పుడైతే వాక్యమును ఆతురముగా తినటానికి ప్రయత్నం చేస్తావో, ఎప్పుడైతే వాక్యమును ఆతురముగా వినటానికి ప్రయత్నం చేస్తావో, అది మన నోటికి ఎలా తగలాలంట? తేనె వలె తగలాలంట. ఈ రోజుల్లోనండి అనకూడదు కానండి, జనానికి చాలా మందికి వాక్యం చేదుగా తగులుతుందని విన్నాను నేను. వాక్యం అక్కడ యెహెజ్కేలు అంటున్నాడు, నా నోటికి తీయగా ఉంది అంటున్నాడు ఆయన అక్కడ. మరి చాలా మంది నోటికి ఇంత సబ్జెక్ట్ అంతా రివర్స్ అయిపోతుంది. యెహెజ్కేలు గారి దగ్గరికి వచ్చేటప్పుడేమో వాక్యం తీయగా ఉంటే, నీ దగ్గరకు వచ్చేటప్పటికి వాక్యం చేదుగా ఉండటం ఎంత దరిద్రమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నావండి నువ్వు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాక్యము చేదుగా ఉన్నది అన్నదానివి అన్నోడిని నిన్నే చూస్తున్నాం. నువ్వేం నోరు తెరిసి అనక్కర్లా, నీ శాస్త్రలు చెప్పేస్తలా, నీ శాస్త్రలు ఒక మాటలుగా మాట్లాడట్లా. నువ్వు వాక్యాన్ని భక్షించేదానివైతే, నువ్వు వాక్యాన్ని భక్షించేవాడివైతే వాక్యానుసారంగా నిలబడిపోతావు. నువ్వేంటో మరి అంత రివర్స్గా ఉంది, వాక్యం చేదుగా ఉందేమో తమరికి, అందుకే వాక్యం చెయ్యట్లేదు తమరు. వాక్యం చేదుగా ఉంది కొంతమందికి. వాక్యం తీయగా ఉన్నోళ్ళు వాక్యాన్ని పాటిస్తారు, వాక్యాన్ని చదువుతారు, వాక్యం ముందు ఉల్లసిస్తారు, వాక్యం చదువుతూ ఆత్మతో నింపబడతారు. మరి చాలామంది వాక్యం చదవరు, చాలామంది వాక్యాన్ని ధ్యానం చేయరు. ఎంతసేపు అన్న పాటలు పాడతారు, ఎంతసేపు అన్న పాటలు, ఎంతసేపు అన్న ఆరాధన. ఒక్క నిమిషం బైబిల్ తెరిచి వాక్యం చదవాలంటే అదేంటో అబ్బా ఒక చేదుగా అనిపిస్తుంది మన నాలుగుకి. వాక్యం అట్లా బైబిల్ తెరిచి ఒక్క లైన్ చదివితే చాలు బోరింగ్, ఒక లైన్ చదివితే చాలు చికాకు, ఒక లైన్ చదివితే చాలు కంగారు. మరి యెహెజ్కేలు గారికేమో నీ శాస్త్రులు యెహెజ్కేలు గారిలో కనపడట్లా. యెహెజ్కేలు గారంట దానిని ఆహారముగా భక్షించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనకి ఆహారం అండి, ఇది మనకు ఆహారం. నువ్వు ఒక 2-3 రోజులు అన్నం తినకుండా మానేసేయ్, 2-3 రోజులు 4-5 రోజులు అన్నం తినకుండా ఉండమ్మా, నువ్వు చకచకా పరిగెడతావేమో చూస్తా, నువ్వు చకచకా పనులు చేస్తావేమో చూస్తా. అన్నం తినొద్దు, జ్యూసులు తాగొద్దు, ఏ ఫ్రూట్స్ తినొద్దు, ఒక 5 రోజులు అట్లా ఉండు చూద్దాం. ఓపిక శక్తి ఉంటుందా? ఉంటుందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం. 5 రోజులు నేను ఏం తినపోయినా నాకు ఓపిక ఉంటుంది, పరిగెడతా, బేసన్లో దోముతా, గుట్టుడు అంట్లు దోముతానయ్య అన్న వాళ్ళు చేజొప్పించండి. 5 రోజులు ఉండలేకపోతాం మనం. ఆహారం తినకుండా, ఏదన్నా మనం భక్షించకుండా మనం ఉండలేకపోతాం. ఎందుకంటే శరీరం వీక్ అయిపోద్ది, శరీరం సహకరించదు. మరి నువ్వు వాక్యం చదవడానికి, వాక్యాన్ని భక్షించడానికి, వాక్యాన్ని ఆహారంగా తీసుకోవడానికి మరి నువ్వు ఎందుకు ఇన్ని రోజులు అడం చేస్తాను? చాలామంది వాక్యం చదవరు. మరి వాళ్ళు ఎవరో చేతులెత్తమంటే అది ఆ దరిద్రం నేను చూడడంలండి. రానోళ్ళు పక్కన పెట్టండి, రానోళ్ళు జాబితా పక్కన పెడదాం, వాళ్ళ సంగతి తర్వాత మాట్లాడతా. వచ్చిన వాళ్ళన్నా రోజుకి ఒక 2-3 అధ్యాయాలన్నా చదవాలి. ఎంతమంది చదువుతారు? సుమారుగా ఎత్తండి, రోజు కంటిన్యూషన్గా. ఓకే, వాక్యం చదువుతా. చాలా వందనాలండి మీకు. ఎందుకంటే ఇది మనకు ఆహారం కదండి. వాళ్ళకి పిచ్చి ఎర్రి మొక్కలు కలగ తెలియదు. ఓ తెగ కుండలోంటి కొన్ని తెగ తినేసేసి శరీరానికి ఆరోగ్యం వస్తే చాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మన చర్చ్లో. అంటే వాక్యం అంటే ఏంటిదండి మీకు అర్థం అవట్లా. ఆత్మీయంగా వీక్ అయిపోతున్నాను, ఆత్మీయంగా నేను కృంగిపోతున్నాను అన్నటువంటి కాన్సెప్ట్ అయితే మీకు రావట్లేదు అనుకుంటున్నాను. నాకు తెలిసి చేతులెత్తిన వాళ్ళందరికీ వాక్యం కొంచెం చేదుగా ఉంటుందేమో, నన్ను క్షమించాలి ఈ మాట అంటున్నందుకు. ఎందుకంటే మీకు చేదుగా ఉంటుంది కాబట్టి మీరు వాక్యం చదవరండి. ఆల్రెడీ దైవజనుడు చెప్తున్న మాటలకే గోబలు వాసిపోతున్నాయి. ఎంత చేదైన వాక్యమో, అబ్బో మళ్ళీ నేను దాన్ని టచ్ చేస్తే చదివితే అబ్బా ఎందుకులే, మళ్ళీ ఇంకో కోణంలో గుచ్చుతాడని కొని చదవట్లేదు. చదివిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. చదివిన వాళ్ళకి కూడా ఇంకో మాట చెప్తాను తర్వాత, మీకు కూడా ఉంటుంది, ఇంకొక మాట ఉంటుంది మీకు. ఎప్పుడు చదువుతున్నారన్న డిబేట్ పెడతాం తర్వాత. ఇప్పుడు వస్తున్నాను ముందు. వాక్యం చదవాలి. వాక్యం చదవాలి అంటే ఏంటి అర్థం ఏంటి? వాక్యాన్ని మనం భక్షించాలి. వాక్యమే మనకి ఆహారం. బైబిల్ చెప్తుందిగా ఆత్మీయంగా నీ ఆహారం ఏంటి? మరి రోజు తింటున్నావా దీన్ని? వచ్చిన వాళ్ళు చెప్పాలా, వచ్చిన వాళ్ళు. చదువు రాని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా, ప్లీజ్ వాళ్ళు డిస్టర్బ్ అవ్వద్దు. వచ్చిన వాళ్ళు రోజు తినాలి దీన్ని.
పాటలు పాడతావా? ఆ రోజు పాడతా. బాత్రూంలో కూడా పాడతారు పాటలు. మరి దానికి తక్కువ లేదు మళ్ళీ హెచ్చులు. అది వాక్యం చదవమను, ఒక్క లైన్ చదవండి తెరిసి. అబ్బబ్బబ్బబ్బా! ఏంటో దాన్ని చూస్తే చిరబుర్రలాడిపోతా ఉంటారు. ప్రియాతి ప్రియమైంది బుధవారం, శుక్రవారం, ఆదివారమే దీని దగ్గరికి మనం మనసిస్తాం దీనికి అంతే. అది కూడా ఒక గంట, గంటన్నర అంతే దీనికి మనసిచ్చేది మనం. మళ్ళీ ఈ ఆహార కుండని పక్కన పడేస్తా ఉంటాం. తినం. అందుకే మీరు ఆత్మీయ జీవితాలు అంత డల్‌గా, అంత నీరసంగా ఉన్నారు. పుష్టిగా ఉన్నారు గానీ శారీరకంగా అండి నాకు తెలిసిపోద్ది ఎవరెవరు డల్‌గా ఉన్నారో, ఆత్మీయంగా ఎవరెవరు కృంగిపోయారో. నేనెప్పుడు కూడా శారీరకమైనవి ఎప్పుడు నేను చూడను. నేను కూడా నేను చూసుకోనండి. శారీరకంగా నా బలాన్ని నేనెప్పుడు కూడా నేను చూసుకోను. తినాలి, ఓపికొస్తది, లెగవాలి అన్నటువంటి ఫీలింగ్స్ నాకుండవు. ఎప్పుడు కూడా ఆత్మ, ఆత్మ, ఆత్మ. నా నా ఇంటెన్షన్ అంతా ఆత్మ. మీ ఇంటెన్షన్ అంతా శరీరం. ముడతలు రాకూడదు, బొగ్గులు లోపలికి వెళ్ళకూడదు, కళ్ళు గుంటలు పడకూడదు. నేను అసలు రాత్రి నుంచి ఇప్పటి వరకు పడుకోవాలి. మీరు నన్ను ముఖంలో ఆంబోతు ముఖం పెట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది. కళ్ళు లోపలికి లోయ కళ్ళులాగా వెళ్ళిపోయినాయి చూడండి. ఎందుకంటే శారీరకంగా అందంగా ఉన్నానా లేదా అందాన్ని మెయింటైన్ చేయాలన్నటువంటి ఆ యొక్క విధానం నాకు ఇదేంటంటే ఈ మట్టిలో కలిసిపోయేది. ఇది ఎట్లాగో రేపో మాపో మట్టిలో కలిసిపోతాయి, రూపురేఖలు మారిపోతాయి. దాని ద్వారా నేను అంత ప్రయాసపడిన కానీ వాక్యం చదవకుండా, వాక్యం దగ్గరికి వెళ్ళకుండా, వాక్యాన్ని తినకుండా నేను ఒక పూట, ఒక రోజు కూడా నేను ఉండను. ప్రియదైవచనం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నాకు తెలుసు ఇది ఆహారం. శారీరకంగా మనం భోజనం చేస్తే, ఫ్రూట్స్ తింటే, జ్యూసులు తాగితే ఎలాగైతే ఓపిక శక్తి వస్తుందో, ఇది కూడా మనం తింటే ఆత్మీయంగా మనకు ఓపిక శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా మన ఆహారం ఏంటో చెప్తా చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని మీరు గమనించండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు 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 వినండి ప్రియదైవజనమా. మొట్టమొదటి ఆహార రకం ఏంటి? వాక్యము. మనకేంటిది ఇది? వాక్యం మనకేంటిది ఇది? ఆహారము. రెండవదిగా వాక్యం మనకేంటంటే ప్రభు చెప్తున్నారు, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటే మన ఆహారం. మన ఆహారం ఏంటండి? మన ఆహారం ఏంటండి? మనల్ని ఎవరైతే పంపారో భూమి మీదకి ఆయన చిత్తము చేయటమే మన భోజనం. ఇది రెండో రకం ఆహారం. మూడో రకం ఆహారం ఆయన పని తుదముట్టించటమే మన ఆహారం. అర్థమవుతుంది అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమయ్యి అర్థం అవనట్టు ఉందన్న వాళ్ళు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒరే బాబు, 3 రకాల ఆహారాలు రా నాయన. 1 వాక్యమే మన ఆహారం. 2 దేవుని చిత్తము చేయటమే మన. 3 దేవుని పనిని తుదముట్టించటమే మన ఆహారం. ఇంకొక ఆహారాన్ని కూడా నేను చెప్తా. ఇంకొక ఆహారాన్ని కూడా నేను చూపిస్తా. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఉన్నాయా లేవా అండి అక్కడ? నేనే చదువుకుపోతున్నానా? చదువు వచ్చిన వాళ్ళందరూ ఉంది అన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. యోహాను 6:51 అందరం కలిసి చదువుదాం రండి. పరలోకము నుండి, అందరూ చదవాలి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును. ఫస్ట్ నుంచి చూద్దామా? మన ఆహారం ఏంటి? నా వైపు చూడండి, బైబిల్ చూడొద్దు మీరు. నా ఆహారం ఏంటి? రెండవది ఆహారం ఏంటి? ఆయన చిత్తం చేయటం. మూడవది ఆహారం ఏంటి? ఆయన పనిని తుదముట్టించడం. నాలుగోది ఆహారం ఏంటి? ఆయనే మనకి ఆహారం. దేవునికి స్తోత్రం చెప్పండి. నాలుగోది యేసే మనకు ఆహారం. ఈ 4 మనము డైలీ భక్షించాలి, డైలీ భుజించాలి. ఈ 4 మనం డైలీ భుజించకుండా, భక్షించకుండా, ఆతురంగా తినకుండా ఉన్నాం అనుకోండి, మనం దేన్ని జయించలేం, నిత్య సియోనుకు మనం వెళ్ళలేం, వాగ్దాన భూమిని మనము స్వతంత్రించుకోలేం. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, మీకు అర్థమైనట్లుగా నేను చెప్తా. మీరు కంగారు పడొద్దు.
మొట్టమొదటి ఆహారం వాక్యం. వాక్యం ఎంతమందికి అర్థమైంది? రోజు తినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రోజు తినాలంటే రోజు వాక్యాన్ని చదవాలి అని అర్థం. రెండో దగ్గరకు వస్తే ఆయన చిత్తం చేయటమే మన ఆహారం. ఎవరి చిత్తం చేయాలంట? రోజు ఎవరి చిత్తం చేయాలంట? రోజు ఎవరి ఇష్టాన్ని జరిగించాలంట? దేవుని ఇష్టం. దేవుడి ఇష్టం ఏంటో, దేవుని చిత్తం ఏంటో నీకు తెలుసు. అది జరిగిస్తే అదే మన ఆహారం. మూడో దగ్గరకు వస్తే ఆయన పనిని తుదముట్టించటం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుని పని అయిపోవాలి. నా పని అడుక్కు పడిపోయిన పర్లా, నా పని వెనక్కి పడిపోయిన పర్లా, నాకు రూపాయి రాపోయిన పర్లా, దేవుని పని చేయాలి. సువార్త ప్రకటించాలి, లేదంటే చర్చికి వెళ్ళాలి, లేదంటే ఉపవాసం ఉండాలి. నేను దేవుని పని చేయాలి. దేవుని పనిని తుదముట్టించటమే మనకి ఆహారం. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రభుకు స్తోత్రం చెప్ప. ఇక నాలుగో దగ్గరకు వచ్చేటప్పటికి నేనే జీవాహారం అని అన్నాడు దేవుడు. అంటే ఆయననే తినేయాలి మనం. ఎవరిని తినాలి? నన్ను తింటావు, నన్ను కొరుకు తిను, పీక్ తిను. ఎవరిని తినాలి? ప్రభునే తినాలి. ప్రభుని తినాలంటే ఏంటంటే ప్రతిరోజు నీ నోటిలో ఆయన పేరు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో బయటికి రావాలి. యేసు 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 అన్న శబ్దం నీలో నుంచి ప్రతిరోజు ధ్వనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ 4 రకములైన ఆహారాన్ని మనము ప్రతిరోజు, రోజున అప్పుడప్పుడు 4 రకాలు తినాలండి. ఏమండి? 4 రకాలు తినాలి. ఈ 4 రకాలు తినకపోతే ఎదురొస్తున్న ఎరుకో గోడలను మనము కోల్చలేం. గొప్ప గొప్ప ప్రధానుల్ని, ఆకాశ మండల దురాత్మ శక్తులు మనము జయించలేం. అంతకంటే నిత్యసీయునికి మనము వెళ్ళలేం. మరి ఇజ్రాయేల్ ప్రజలందరూ కనానికి వెళ్ళారంటే అర్థం ఏంటి? అన్ని జయించుకుంటూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అన్ని జయించడానికి వాళ్ళకి బలం ఎక్కడి నుంచి వచ్చింది? బలం ఎక్కడి నుంచి వచ్చింది? మన్నా. ఎప్పుడు తింటున్నారు? రోజు తిన్నారా? అప్పుడప్పుడు తిన్నారా? రోజు మన్నా తింటున్నారు. కాబట్టి అడ్డొచ్చిన వాళ్ళందరూ జయించుకుంటా వెళ్ళిపోయారు కనానులోనికి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామని కనపరచండి. మరి నీ కుటుంబం, నా కుటుంబం, నువ్వు నేను నిత్యసీయోనికి వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పాలి. ఎంతమందికి నిత్యసీయోనికి వెళ్ళాలని ఉంది? ఎంతమందికి యెరూషలేము పట్టణానికి వెళ్ళాలని ఉంది? మనం వెళ్ళాలంటే రోజు వాక్యం తినేయాలని గబగబ తినేయాలమ్మా. రోజు తినేయాలమ్మా. రోజు తినేయాలమ్మా. ఒక్కరోజు కూడా తినకుండా ఉంటే కుదరదమ్మా. నువ్వు ఏ రోజు తినలేదో ఆ రోజు ఫెయిల్ అయిపోతావు. నువ్వు ఏ రోజు తినలేదో ఆ రోజు ఓడిపోతావు. నువ్వు ఏ రోజు తినలేదో ఆ రోజు పాపంలో పడిపోతావు. నువ్వు ఏ రోజు తినలేదో ఆ రోజు దేవునికి ఇష్టం లేనట్లుగా బ్రతుకుతావు. జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ రోజు వాక్యాన్ని తింటావో, నువ్వు ఏ రోజు దేవుని చిత్తాన్ని చేస్తూ ఉంటావో, నువ్వు ఏ రోజు ఆయన పనిని తుదముట్టిస్తూ ఉంటావో, దేవుని పని కొరకు ఆతురపడతావో, నువ్వు ఏ రోజు ఆయన్నే తినేస్తూ ఉంటావో, అంటే యేసు నామస్మరణమే నీ నోటి నుంచి ధ్వజిస్తూ ఉంటుందో, ఖచ్చితంగా ఆ దినము నువ్వు అన్నిటిని జయించుకొస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4 రకాల ఫుడ్ ఐటమ్స్ దేవుడు చెప్పాడు. వాక్యం, చిత్తం, ఆయన పని, యేసయ్యే. ఈ 4టిని మనం ప్రతిరోజు తిందుముగాక. ప్రతిరోజు తిందుముగాక. తినుట వలన తినుట వలన, వినుట వలన ఏమొస్తుంది? వినుట వలన ఏమొస్తుంది? తినుట వలన ఏమొస్తుంది? శక్తి. వినుట వలన విశ్వాసం వస్తే తినుట వలన శక్తి వస్తుంది. ఆ శక్తి నిత్యసీయోనికి తీసుకువెళ్తుంది. అర్థమవుతుంది? ఆ శక్తి ఆ యెరికో రాజులను జయించేటట్లుగా, మోయాబు రాజులను జయించేటట్లుగా, ఆయా పట్టణపు రాజులను, ఆయా పట్టణపు శత్రువులను జయించేటట్లుగా, యెరికో గోడలను పడగొట్టేటట్లుగా, యోర్దానులను చీల్చేటట్లుగా ఆ శక్తి మనల్ని అభిషేకించి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ 4 రకాల జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో ఉన్నారు. ప్రతిరోజు తినే ఎదురుగాక. ప్రతిరోజు తినే ఎదురుగాక. దైవజనుడు చూసినా చూడపోయినా తినే ఎదురుగాక. నేను చూసినా చూడపోయినా వండుకున్న కూరలు, అన్నాలు తింటున్నావా, తింటలేదా? నేను చూసి తినే తింటావా? అన్నం లేకపోతే తినవా తమరు? నా కనుసూపు మేరలో ఉంటేనే తింటావా, లేకపోతే తినవరా తమరు? అందుకే బక్క సిక్కిపోయారు తమరు. తగ్గిపోయారు తమరు. జయరాజు గారు బుధవారం, శుక్రవారం, ఆదివారం వస్తారంటే అప్పుడే తింటున్నాం 3 రోజులే. అందుకే తగ్గిపోయావు కదా. రోజు ఎట్ట తింటున్నావు అయ్యి? నేను చూసినా చూడపోయినా.
ఈ 4 కూడా నేను చూసినా చూడమని రోజుని డైలీ ప్రాసెస్‌గా బ్రేక్‌ఫాస్ట్ కూడా కాదు. ముందే. ఈ 4 ఐటెమ్స్ ప్రతిరోజు తినేదువుగాక. టైం కూడా చెప్తా ఎప్పుడు తినాలో. ఆ టైం దాటి తింటే కొంచెం ఒంటి పట్టదు. సరేనా? బైబిల్‌లో ఆ టైం కూడా ఉంది. ఆ టైం కూడా నేను చెప్తా. ఈ 4 తినాలి. ఇన్ టైంకి తినాలి. 4 తింటాం గనయ్య మేము టైం సెట్ చేసుకుంటామంటే కుదరదు. టైం కూడా చెప్తా. 4 తింటానన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. టయానికి తింటానన్నోళ్ళు యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఇది నువ్వు నన్ను ఉద్ధరించడానికి కాదు. నీకు నువ్వు నిత్య సీయోనుకు బయలుదేరాలి. అక్కడ నువ్వు చేరుకోవాలి. వాగ్దాన భూమిలో నువ్వు అడుగు పెట్టాలి. ఎదురొస్తున్న మొత్తాన్ని నువ్వు జయించాలి. నువ్వేదో నన్ను ఉద్ధరించడానికి ముఖ దర్శనం చేసుకోవడానికి హల్లెలూయా చెప్పడం, చేతులెత్తడం చెయ్యొద్దు దయచేసి. ఎవరికి వారుగా పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, మళ్ళీ రాత్రి భోజనం డైలీ తింటున్నట్లుగా ఎవరికి వారుగా ఈ 4 నేను చెప్పినా చెప్పకపోయినా, ఇక ఫ్యూచర్లో నేను ఈ మాటలు మాట్లాడకపోయినా డైలీ మనము ఇదే ఒక భోజనముగా, ఆత్మీయ భోజనాన్ని మనం చెయ్యుదుముగాక. డైలీ మనం ఈ తిందుముగాక. నీకు ఇంకెవ్వరు చెప్పకూడదు ఈ రోజు నుంచి. నువ్వు రోజు తింటాం మొదలు పెట్టేయాలి. ఏమేమి తింటావు? 1 పులక, 2 చపాతి, 3 సైతానా ఏం తింటావు? 1 2 చిత్తం. ఏం చిత్తం? నీ చిత్తమా ఆయన చిత్తమా? దేవుని చిత్తం. 3 దేవుని పనితో ముట్టిస్తాం. 4 ఆయనే. ఈ 4 రోజు తిందుముగాక. ఇంతకీ ఈ 4 సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 4ను మనం ఏం చేయాలి? సమకూర్చుకోవాలి. రోజు సమకూర్చుకోవాలా? అప్పుడప్పుడు సమకూర్చుకోవాలా? రోజు సమకూర్చుకోవాలి. ఏ టైంలో సమకూర్చుకోవాలి? 8 గంటలకి, 9, మధ్యాహ్నం 12 కాదు. చెప్తా చూడండి. ఇజ్రాయేలు ప్రజల దగ్గరకు వద్దాం. వాళ్ళు మన్నాను ఎప్పుడు సమకూర్చుకున్నారో మనం కూడా అప్పుడే సమకూర్చుకోవాలి. టైం అంటే టైమే. చూడండి, నిర్గమాకాండం 16వ అధ్యాయము 21వ వచనాన్ని మీరు చదువుతుండగా నేను వింటాను, మా వాళ్ళందరూ వింటారు. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. నా వైపు చూడండి. ఉదయము అంటే టైం ఎంత? 6 ఉదయం అనరా మీరు? 7 ఉదయం అనరా? 5 ఉదయం అనరా? ఉదయము అంటే టైం ఎంత మరి? అక్కడ తింగర మొక్కలారా ఎండ వేడి సూర్యుడు రాకముందు సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. సూర్యుడు మరి రాజరాజపేటలో ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు కదండి. సూర్యుడు రాకముందే 4 మనం సమకూర్చేసుకోవాలండి. సూర్యుడు వచ్చి నాకు సమకూర్చుకున్న వేస్టే, కరిగిపోద్దంట, నిలబడదంట. అక్కడ వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకున్నారు. ఎండ వేడిమికి అది కరిగిపోద్ది. 7, 8, 9, 10, 11, 12 లెగిసి పోతులాగా 10 గంటలకు లెగిసి సమకూర్చుకోమన్నారు. కానీ బైబిల్ తెరిచి చదివినా నీ బుర్రకి ఎక్కదది. నీ బుర్రకి ఎక్కదు. దేవుని చిత్తం కూడా నువ్వు చేయలేవు. ఆ 10 గంటలకి 11 గంటలకు బైబిల్ చదివే వాళ్ళందరికీ దేవునికి స్తోత్రం, మీ అందరికీ వందనాలు. 8 గంటలకి 7 గంటలకు బైబిల్ చదివే వాళ్ళందరికీ వందనాలు, స్తోత్రాలు మీ అందరికీ. మీరు చెప్పరేంటండి వందనాలు? మరి చదివే బ్యాచే కదా మీరు అందరు. 7, 8కి అంత అసలు అది కూడా చదవరు కొంతమందిని. ఏం చేస్తాము? అలా ఆత్మీయంగా ఆహారం వద్దు. పొద్దున్నే ఇడ్లీలు తుకతుకలు ఆడుతున్నాయా, పూరి తిని వచ్చానా, చపాతీలు వేసుకున్నామా, బర్రా వచ్చా, అంతే సీను. పొద్దున పూటే ఉదయాన్నేనంట మనము వాక్యం అనేటువంటి ఆహారాన్ని సమకూర్చుకోవాలంట. అంటే 3 గంటలకి చాలా కరెక్ట్ టైం అండి. వేకువజామున చాలా కరెక్ట్ టైం. సూర్యుడు రాడు. 4కి కూడా రాడు అనుకోండి. ఆ బ్రదర్ 5కి కూడా రారుగా. 5కి కూడా మరి సమకూర్చుకోండి. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే టైము సూర్యుని కిరణాలు రాకముందే ఈ 4 భోజనాలు సమకూర్చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పు.
ఒకవేళ సూర్యుడు వచ్చినాక సమకూర్చుకుంటే ఏమైపోద్ది? కరిగిపోద్ది. నీ ప్రయాస వ్యర్థమైపోద్ది, నీ ప్రయాస శిథిలమైపోద్ది, నీ ప్రయాస వేస్ట్ అయిపోద్ది. అది నేను చెప్తుంది. సూర్యుడా 7 దాకా రాబాక, సూర్యుడా అంటే సూర్యుడు వస్తాడు, నువ్వే లెగవాలా. నిద్ర రావద్దని ప్రార్థన చేసుకో. నేను 3కే లెగిసిపోవాలా, లేదంటే ఓమో మళ్ళీ 11కి అర్ధరాత్రి 2 గంటలకు మళ్ళీ అప్పుడు కాదు, పొద్దున్నే అని చెప్తున్నావు. నువ్వు లెగిచి పనులకి చేసేటప్పుడు, అబ్బో నేను అయితే లెగిసేది 7-8కి, అప్పుడు కూడా కాదు. ఈ రోజు నుంచి నువ్వు ఎన్ని గంటలకంటే ఒక 3:30-4కి అట్లా లెగవాలి నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పు. ఇక నేర్చుకోకపోతే ఎట్టాగ మరి? మీరు 8కి లెగుసువారు రారా, 7 గంటలకి లెగుచువారు లారా, మీరు 4కే లెగుచుదురుగాక. 10 గంటలకి లెగిసే వాళ్ళకి దేవునికి స్తోత్రం, వాళ్ళని ఏం తిట్టాలో నాకు ఇక వాళ్ళతో సంబంధం లేదు అసలు. ఇక అంతేక 7-8కి లేసే వాళ్ళకి స్తోత్రాలు, ఇక 10కి లెగిసే వాళ్ళకి ఇక నేనేం చెప్పలేను. మీరు 4కి 3కి లెగటం ప్రయత్నం చేయండి. సూర్యుడు రాకముందే మీరు లెగిచిపోయి ఈ 4 ఐటమ్స్ మీరు చక్కగా మీరు సమకూర్చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయేల్ ప్రజలు కూడా సూర్యుడు రాకముందే, అదిగో ఆ యొక్క వేడి రాకముందే, ఆ సూర్య కిరణాలు రాకముందే పొద్దున్నే వెళ్ళిపోయి తట్టలు పట్టుకొని వెళ్ళిపోయి ఎవరి కుటుంబానికి వాళ్ళకి కావలసినటువంటి మన్నాను వారు సమకూర్చుకునేవారంట. మనం కూడా వాక్యాన్ని పొద్దున్నే చదవాలి. 3 గంటలకి 4 గంటలకి వాక్యాన్ని చదవాలి, తెల్లవారుజాము చదవాలి. నువ్వు 8 గంటలకి 9 గంటలకు చదివితే, సూర్యుడు వచ్చినాక చదివితే నీ మైండ్లోకి ఎక్కదు, డిస్టర్బెన్స్గా ఉంటుంది, గలిబిలుగా ఉంటుంది. నీ తల్లి సట్లు ఎత్తేస్తూ ఉంటుంది, అటు ఇటు గజ్జలు గుర్రాలు వేసుకొని ఏంటి పట్టీలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. నువ్వు చదువుతున్న ఒక ముక్క ఎగిరిపోద్దు, ఒక ముక్క లోపలికి, అదంతా పెద్ద డిస్టర్బెన్స్ బ్రదర్ సిస్టర్. 3-4కి అసలు 3కి అయితే ఏ పెట్ల శబ్దం కూడా ఉండదు, ప్రశాంతంగా సమకూర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎందుకు సూర్యుడు వచ్చిన తర్వాత సమకూర్చుకోవద్దు, అది కరిగిపోద్ది, ఉండదని చెప్తున్నాడంటే, ఇక ప్రపంచం అంతా గందరగోళంగా గజిబిజిగా, నీ ఇల్లంతా అడావడిగా ఉంటుంది. 3 గంటల కంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. 3 గంటలకి బైబిల్ దగ్గర పెట్టుకొని చదువొచ్చే వాళ్ళందరూ చక్కగా చదువుతా ఆ యొక్క వాక్యమును మనము సమకూర్చుకుని భక్షించుకోవాలి. ఈరోజు వాక్యాన్ని చదవని వాళ్ళందరూ 3 గంటలకు లెగిసి చదువుదురుగాక. 3 గంటలకు ఒక అధ్యాయం చదవండి, 2 అధ్యాయాలు చదవండి, తినగలిగినంత చదవండి. ఒకటి చదివి కాదు. నువ్వు అన్నం ఎంత తినగలుగుతావు అంత తింటావు కదా, ఇది కూడా ఎంత తినగలుగుతావు అంత తిను. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నం ఇంతే పెట్టుకొని లెగిసిపోతావా? నేను చూస్తాను ఒక్కొక్కరి ప్లేట్లు, నేను చూడనా? మూడో వారం తింటారు, నేను చూస్తా. నేను చూడను అనుకుంటా, నేను చూస్తా. ఇంతే తింటున్నారా మీరు? 3వ వారం ఇంత తింటే ఎట్టుంటారా? మీ పొట్టకి తగినంత, మీరు శక్తితో నింపబడినంత, అమ్మ ఇంకా చాలు అన్నంతగా తింటాం మనం. అలానే వాక్యం కూడా వేకుజామున లెగిచి సూర్యుడు రాకముందే ఈ వాక్యాన్ని భక్షించాలి. ఇక చాలు అమ్మయ్య కడుపు నిండింది అన్నంతగా చదువుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవాలి. రెండవది, దేవుని చిత్తం అనేటువంటి ఆహారాన్ని కూడా మనము సమకూర్చుకోవాలి. పొద్దున్నే లెగిచి వాక్యం చదివిన తర్వాత, అయ్యా ఈ పూటంతా నీ చిత్తాన్ని చేయాలి, ఈ పూటంతా నీ చిత్తాన్ని జరిగించాలి. వాక్యాన్ని తినండి, ఆయన చిత్తం అనేటువంటి ఆహారాన్ని భక్షించండి. ప్రార్థన చేయండి, అయ్యా నీ చిత్తం చేయాలయ్యా, నీ చిత్తం చేయాలయ్యా, నీ చిత్తం చేయాలయ్యా, నీ ఆలోచన చేయాలయ్యా, నీ ఇష్టం జరిగించాలయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చదివిన వెంటనే ఏ ప్రార్థన చేయాలి? నీ చిత్తం. ఇంకో 3వ ప్రార్థన ఏం చేయాలంటే, నీ పని తుది ముట్టించాలి. ఆయన పని ఏంటి? నువ్వు ప్రేయర్ టవర్స్ ఎన్ని పెట్టుకున్నావు, ఆ రోజు ఏం చేయాలి? దేవునికి ఏ నైవేద్యం అందించాలి? దేవునికి ఏ స్తుతిగణ మహిమలు చెల్లించాలి? ముందు ఆయన పని, తర్వాత నీ పని. ముందు ఆయన పని చేయాలి, తర్వాత నీ పని నువ్వు చేసుకోవాలి. దేవుని పని తుదముట్టించిన తర్వాతే నువ్వు బ్రష్ చేసుకోవాలి, స్నానాలు చేయాలి, బయటికి రావాలి, అందరినీ చూడాలి. దేవుని పని తుదముట్టించకుండా రాకూడదు. ఇవన్నీ కూడా మార్నింగే, ఉదయమే జరిగిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇక 4వదిగా ఆయననే మనం భక్షించాలి. యేసు 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 అనే నామస్మరణ ఎంత గొప్పదో తెలుసా? యేసయ్యాను నువ్వు కేక వేసి, ఆ కేకలో సియోను కొండ మీద నుంచి హెర్మోను మంచు దిగి అలా నీ మీద దుప్పట్లాగా వాలిపోద్ది. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఏం చేస్తావంటే, నేను చెప్పింది చెయ్యి. అర్థమైందా? అంటే నేను చెప్పిందంటే వాక్యంలో ఉందో చెప్తున్నా. నేను చెప్పింది చెయ్యి. ఫస్ట్ లెగిచి, సూర్యుడు రాకముందు లెగిచి నువ్వేం తినాలి? వెంటనే
గబ గబ గబకి టిఫిన్ లెక్క అనమాట ఇది. ఇదేంటిది? ఇది టిఫిన్. టిఫిన్ కింద మనం ఏం తీసుకున్నాం? వాక్యాన్ని తీసుకొని టప 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 టిఫిన్ తింటావులే, ఒక 7 ఇడ్లీలు తింటావులే. మరి నువ్వు చెప్పబాక. నేనంటే ఒక 3 తింటానులేండి. అంటే బాహ్యంగా, దీంట్లో అయితే బానే తింటాను. బాహ్యంగా చెబుతున్నా. అర్థమైందా? మీరు బాహ్యంగా చక్కగా తింటారు కాబట్టి ఆత్మీయంగా కూడా ఒక 6 ఏసి 7 ఏసి తినండి. 7 ఏసి ఇడ్లీలు, 8 ఏసి ఇడ్లీలు, 10 ఏసి ఇడ్లీలు తిన్నా నిన్ను కొట్టేవాడు లేడు. ఆ! డజను, అర డజన్ చపాతీలు తినడానికి ఇది తినటానికి ఏం గాదు. ఒక్కొక్కళ్ళని చూస్తా ఉంటాను. వామ్మో! ఆ తిండి పాడుగాను. ఒక దగ్గర ఒకడు తింటా ఉన్నాడు ఆ చపాతీలు. ఏసేవాడికి ఏసినంత అంటమాట. ఇక 7, 8, 9 తినేస్తున్నాడాడు. ఆళ్ళ పేర్లు చెప్పనులేండి. మీలో లేరులే గానీ, ఒక దగ్గరికి ప్రార్థనలకెళ్ళినప్పుడు చూస్తా ఉంటా, రకరకాల మనుషులు ఆడు తింటూనే ఉన్నాడనమాట. వద్దొద్దు అంటున్నాడు, ప్లేట్ ముందుకు జరుపుతున్నాడు, తింటున్నాడు. నేను లెక్కేత్తా ఉన్నాను. నేను ఒక అరమంగళవాడినిగా ఒక ముక్క తినుకుంటా ఆడి ప్లేట్‌కెళ్ళి చూస్తున్నాను నేను. ఆడు మొత్తం అర డజన్ చపాతీలు తిన్నాడండి. దేవునికి స్తోత్రం. కూర అయితే ఇద్దరు ముగ్గురు తినే కూర తినేసాడు ఆడొక్కడే. మరి అట్లాగే మనం గూడా పొద్దున్నే లెగిసి టిఫిన్ లెక్క ఒక అర డజన్ చపాతీల్లాగా అర డజన్ అధ్యాయాలు తినేయుదుము గాక. గట్టిగా చెప్తే మంచిది. అర డజన్ చపాతీలు తినేయాలి మనం. మరి ఇంకా మరి ఇంకేముంటుంది? మధ్యాహ్నం భోజనం లెక్క ఏం చేద్దాం? అంటే మధ్యాహ్నం చేయమను కదా అప్పుడే. ఈ తినేసిన ఎమ్మటనే మధ్యాహ్నం భోజనం లెక్క ఏం పెట్టుకుందాం అంటే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. ఇక మధ్యాహ్నం భోజనం లెక్క ఇదిగో నువ్వు చాలా భోజనం తింటావు. 2 సార్లు 3 సార్లు వేసుకుంటావు. అట్లనే ప్రభా చేతులెత్తి, ప్రభా నీ చిత్తం చేయాలయ్యా, ఈ పూటంతా నీ చిత్తం జరిగించాలయ్యా, ఈ పూటంతా నీ ఇష్టాన్ని చేయాలయ్యా, ఈ పూటంతా నీ చిత్తాన్ని, నీ నిర్ణయాన్ని, నీ ఆశల్ని నేను అయ్యా భంగపరచకుండా నీ ఇష్టాన్ని జరిగించేసేయాలని మధ్యాహ్నం భోజనం చేసేస్తాం. ఎప్పుడు ఇదంతా చేసేది? ఉదయమే చేసేసుకోవాలి. ఇంక మరి సాయంత్రం స్నాక్స్ లాంటి గట్రా ఉంటే మనకి, మరి స్నాక్స్ కిందకి ఏం పెట్టుకుందామంటే పని తుదముట్టించను. దేవునికి స్తోత్రం. ఒక 4 గంటలకు 5 గంటలకు పకోడీలు వేసుకుంటారు స్నాక్స్ లాగా. అసలుకి వర్షాలు పడుతున్నాయి, అబ్బా వేడి వేడి పకోడీలు అంత బాగుంటాయి అవి స్నాక్స్. అట్లాగే మనం దేవుని పనిని ఈ పూటంతా తుదముట్టించాలని ప్రార్థనలు చేయాలి. అది స్నాక్స్ లెక్క. మళ్ళీ నైట్ భోజనం ఉంటుందిగా, దేవుడే జీవాహారముగా మనం భుజించాలి. ఇదేం చేస్తారంటే జస్ట్ ఇక్కడేగా గుమ్మం 2 అడుగులు బయటకు వచ్చి 2 చేతులు పైకెత్తి ఆకాశంకెళ్ళి చూసి యేసు అన్న నామస్మరణ చెయ్యండి. యేసు అన్న నామస్మరణ చేస్తే ఏం జరిగిద్దో తెలుసా? సియోను కొండల మీద నుంచి హెర్మోను మంచు దిగొచ్చి నీ మీద ఒక దుప్పట వలె పడిపోద్ది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. సియోను కొండల మీద నుంచి అదిగో హెర్మోను మంచు అనేటువంటి దేవుడి ఊపిరి నిన్ను అంటు పట్టుకొని ఉంటుంది. ప్రియదవచనం జస్ట్ వచ్చి ఒక 2 సెకండ్స్, ఒక 3 సెకండ్స్ అలా బయటకు వచ్చి ఆకాశం వైపు మీ కనులెత్తి చూసి చేతులెత్తి ఏసయ్యా 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 అని పిలవండి. అసలు ఆ పూటంతా బిందాసుగా ఉంటుంది, హుషారుగా ఉంటుంది, శక్తిగా ఉంటుంది. ఆత్మీయతలో ఎవడొచ్చినా, ఏ అపవాదం వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా, ఏ పాపం వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా ఒకే ఏటుతో చంపేయాలనిపించేస్తుంది. అంత ఇదిగా నీ ఆత్మీయ భక్తి పెరిగిపోతా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 4 కూడా నువ్వు ఎప్పుడు సమకూర్చుకోవాలి? ఉదయమే 3 గంటలకో 4 గంటలకో, ఎప్పుడో సూర్యుడు రాకముందే సమకూర్చుకోవాలి. వేడి రాకముందే సమకూర్చుకోవాలి. సూర్యకిరణాలు భూమి మీద పడకముందే ఈ 4 సమకూర్చుకోవాలి. ఒకవేళ సూర్యకిరణాలు పడినప్పుడు చదివిన దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసిన ఎందుకు పనికిరాదా ప్రార్థన? ఎందుకు పనికిరాదు? పొద్దున్నే దేవునికి స్తోత్రం కలుగునుగాక. పొద్దున్నే మనం ఈ 4 చేయదుముగాక. 4వది ఏం చేయాలో చెప్పా. బయటకు వచ్చి జస్ట్ చేతుల పైకెత్తి యేసయ్యా అని కేక వేయండి అంతే. యేసు అన్న నామస్మరణ దయ్యములను వెళ్ళగొడుతుంది. నువ్వు ఎన్నిసార్లు యేసు 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 అని పలుకుతావో అనేకమైన కార్యాలు మన జీవితంలో చూస్తాం మనం. ఆ పేరుని ఎక్కువగా పలకటానికి ప్రయత్నం చేయండి. ఆ పేరుని ఎక్కువగా నామస్మరణ, ఊపిరి వదిలిన యేసు, ఊపిరి పీల్చిన యేసు అనేటువంటి శబ్దాలు మనలో నుంచి బయటికి రావాలి. కాబట్టి 4 రకాల ఐటమ్స్ మనం సమకూర్చుకునేది సూర్యుడు రాకముందే సమకూర్చుకుందాము గాక. అర్థమైందా? సూర్యుడు రాకముందే మనము సమకూర్చుకోవాలి. ఉదయాన్నే సమకూర్చుకున్న మన్నా ఎప్పుడు దాకా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు 3 గంటలకి లెగిసి సమకూర్చుకున్నావు, 4 పొద్దున్న టిఫిన్ సమకూర్చుకున్నావు, మధ్యాహ్నం భోజనం సమకూర్చేసుకున్నావు, ఉదయాన్నే సాయంత్రం స్నాక్స్ సమకూర్చేసుకున్నావు, మళ్ళీ నైట్ భోజనం సమకూర్చేసుకున్నావు, పొద్దున్నే 3ంటికి లెగి సమకూర్చేసుకున్నావు. అదంతా మళ్ళీ ఎప్పుడు దాకా ఉంటుంది నీకు?
ఎప్పుడు దాకా ఉంటుంది అదంతా? ఆ శక్తి అంతా ఎప్పుడు దాకా ఉంటుంది? ఈ 4 ఐటెమ్స్ ఎప్పుడు దాకా ఉంటాయి? ఆ దినం వరకు అంటే ఎన్ని గంటలు? ఎన్ని గంటలు? 24 గంటలు మాత్రమే పనిచేస్తది నీ ఆత్మీయ జీవితం. రెండో పాయింట్‌గా చెప్తున్నాను ఇది. ఒకటి, నీవి 4 ఐటెమ్స్ నువ్వు సమకూర్చుకున్న తర్వాత ఎప్పుడు సమకూర్చుకోవాలి? ఉదయాన్నే సూర్యుడు రాకముందు. అది మొట్టమొదటి పాయింట్. ఈ సూర్యుడు రాకముందే సమకూర్చుకున్నటువంటి ఈ 4 ఐటెమ్స్ ఎప్పుడు దాకా ఉంటాయి అంటే 24 గంటలే పనిచేస్తాయి. ఏవండి, పొద్దున్న టిఫిన్ చేసి, మధ్యాహ్నం భోజనం చేసి, సాయంత్రం స్నాక్స్ తిని, మళ్ళీ రాత్రి భోజనం చేసి, మళ్ళీ ఉదయం ఏం తినకుండా ఉండనోళ్ళు, ఏం తిన్నన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మరుసటి రోజు నేనేం తిననండి, అదే సరిపెట్టుకుంటాను అన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కుదరదు కదా! ఏ రోజు టిఫిను, ఏ రోజు మధ్యాహ్నం భోజనం, ఏ రోజు సాయంత్రం స్నాక్స్, ఏ రోజు నైట్ భోజనం అదే. ఏ రోజు 4 ఐటెమ్స్ ఆ రోజు పడిపోవాల్సిందే. లేకపోతే ఓపిక ఉండదు, శక్తి ఉండదు. అలానే నీవు ఉదయాన్నే లెగిసి సమకూర్చుకుంటున్నటువంటి ఇవన్నీ కూడా ఆ 24 గంటలే పనిచేస్తాయి. మరుసటి రోజు ఉదయాన్నే లెగిసి మళ్ళా 4 ప్రిపేర్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రోజు చేసి అన్నం వండట్లేదా? రోజు లెగిసి కూరలు చేయట్లేదా? రోజు లెగిసి టిఫిన్లు వేయట్లేదా? రోజు లెగిసి స్నాక్స్ చేసుకోవట్లేదా? ఇది కూడా అంతే. రోజు 4 సమకూర్చుకోవాలి. అమ్మో, రోజు మరి తిండి కూడా మానేయి రోజు. రోజు మరి వండేస్తున్నావు కదా, లెగిసి పొయ్యి మీద పెట్టేస్తున్నావు కదా దాకలు. మరి రోజు అవి చేసినప్పుడు రోజు ఇవి చేయాలి. ఏ రోజు సమకూర్చుకున్నది ఆ రోజు మాత్రమే నీకు శక్తినిస్తుంది. ఏ రోజు ప్రార్థన, ఏ రోజు వాక్యం చదవటం, ఏ రోజు దేవుని చిత్తం చేయడం, ఏ రోజు ఆయన పని తుదముట్టించడం, ఏ రోజు యేసు నామస్మరణ చేయడం, ఆ రోజు వరకే నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుంది. ఆ రోజు వరకే నీకు శక్తినిస్తుంది. మరుసటి రోజు గనక అలసిపోయాను, లెగలేకపోయాను, 3 గంటలు లెగలేకపోయాను, వాక్యం చదవలేకపోయాను, ఆయన చిత్తం కొరకు ప్రార్థన చేసుకోలేకపోయాను అంటే గనక ఆ రోజంతా నువ్వు ఫెయిల్యూర్. జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఉదయాన్నే లెగిసి సమకూర్చుకొని వాళ్ళు వంటలు కూడా చేసుకోమాకండి. అబ్బా, అదెట్టా కుదిరిద్ది, మరి ఇదెట్టా కుదిరిద్దండి, మరి ఇదెట్టా కుదిరిద్ది, మరి 2 ఒకటే టాలీ చేసుకుంటే నీకు అర్థం అవ్వాలి కదా. అది అలవాటు చేసుకున్నట్టు ఇది అలవాటు చేసుకో. రోజు నువ్వు ఈ 4 సమకూర్చుకోకుండా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నీ ప్రాణం లాగిపోవాలా, నీ ప్రాణం లాగాల. చిన్న చిన్న పిల్లలుంటే, మరి స్కూల్కి వెళ్ళే పిల్లలుంటే తల్లి పొద్దున్నే లెగిసిపోయి వాళ్ళ క్యారేజీలు కట్టిద్ది. పిల్లలు ఆకలితో ఉండకూడదు. వాళ్ళ క్యారేజీలు కట్టడం, ఏదో స్నాక్స్ పెట్టడము, 4 గంటలకి తినరా, మధ్యాహ్నం పెరుగన్నం కూరను తిని 10 గంటలకి తినని తల్లి పొద్దున్న లెగిసి ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు చక్కగా క్యారేజీలు కట్టి పంపించింది. నువ్వు కూడా రోజు ప్రాసెస్ చేయాలి. అలసిపోయానన్న మాటలు రాకూడదు ఈ రోజు నుంచి నీ నోట్లో. ఎందుకు అలసిపోతావు? అలసిపోతే అన్నం కూడా వండొద్దు, అలసిపోతే కూరలు కూడా చేసుకోకూడదు, అలసిపోతే తినకూడదు. మరి ఈ దీంట్లో అలసిపోయిందని దాంట్లో కూడా అలసిపోవాలి. ప్రార్థనలో అలసిపోయిందని లోకానుసారం కూడా అలసిపోవాలి. ప్రార్థనలో బాగాలేదన్న దానివి లోకానుసారం కూడా పడుకోవాలి, అంతే, మంచం మీద పడిపోయి. మరి అంతే, నువ్వు డిసైడ్ అవ్వాల్సింది అవి. ఈ 4 ఫుడ్ ఐటమ్స్ మాత్రం నువ్వు ప్రతిరోజు లెగిసి సమకూర్చుకోవాలి. ఏ రోజు బత్తిమ ఆ రోజే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు వాక్యం చదివామనుకో, రేపు చదవకుండా ఉన్నామనుకో, అది ఎట్టు కుదిరిద్ది? రేపు చదవాలి, ఎల్లుండి చదవాలి, అవతల రోజు చదవాలి, రోజు చదవాలి, రోజు తినాలి, రోజు తినాలి, రోజు దేవుని చిత్తం కోసం ప్రార్థన చేయాలి. అయ్యే ఈ పూట నీ చిత్తం చేయాలి, ఈ పూట నీ ఇష్టం చేయాలి, ఈ పూట నీ తలంపు చేయాలి, ఈ పూట నీ ఇష్టమైన జరిగించాలి, ఈ పూట నీ నిర్ణయమే చేయాలని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. బయటకు వచ్చి చేతులెత్తి ఆకాశం కలిసి నామస్మరణ చేయాలి. ఈశ్వర నామస్మరణ. ఆయన పని ఏదైతే ఉందో ఫస్ట్ అది తుదముట్టించేయాలి. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తం కొరకు ప్రార్థన చేసుకోకుండా కానీ, ఆయన పని తుదముట్టించకుండా కానీ, ఉదయాన్నే లెగిచి వాక్యం చదవకుండా కానీ, యేసుని నామస్మరణ చేయకుండా కానీ, ఎవరితో నన్ను మాట్లాడినా, ఏమన్నా పనులు చేసినా ఆ డే అంతా నీకు భయంకరమైనటువంటి శోధన కిందకు వచ్చేస్తుంది. అందుకే ఈ శోధనలన్నీ మనకి. అందుకే పొద్దున్నే లెగిసి చేయాల్సిన చెయ్యి, దేవుడు నిన్ను ఆ రోజంతా ఆశీర్వదిస్తారు. ఆ రోజు మాత్రమే, 24 గంటలు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇంకో గమ్మత్తు చెప్తా చూడు. 3వ మాటకు వచ్చేసాం మనం. అనుకోకుండా 3వ మాటలకు తీసుకొచ్చేసాం మిమ్మల్ని. మొదటి మాట ఏంటండోయ్? మొదటి మాట ఎప్పుడు సమకూర్చుకోవాలి మనం ఈ 4 భోజనాలు? ఉదయమునే. ఏది రాకుండా? సూర్యుడు రాకుండానే సమకూర్చుకోలేదు, మొదటి మాట. రెండవది, సమకూర్చుకున్నది 24 గంటలు మాత్రమే పనిచేస్తుంది. ఏ రోజు కూడు ఆ రోజే మనకి శక్తినిస్తుంది. మళ్ళీ మరుసటి రోజు మనము కూడగట్టుకోవాలి. మళ్ళీ ఆ 4 మనం తయారు చేసుకోవాలి. ఈ ఫుడ్ ఐటమ్స్ మాత్రం మారవు. అర్థమవుతుంది? మీరు జ్ఞాపకం చేసుకోండి. మూడవది వచ్చేటప్పటికి నిర్గమాకాండం 16వ అధ్యాయము
22 మహా అయితే ఒక 2 రోజులు ఉంటుంది. మహా అయితే ఒక 2 రోజులు ఉంటుంది. చూడండి, 6వ దినమున 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమేరుల చొప్పున 2 ఓమేరల చొప్పున 2 అంతలు ఆహారము కూర్చుకునినప్పుడు చాలు. నా వైపు చూడండి. 6వ దినమున వారు ఎన్నంతల ఆహారం కూర్చుకుంటున్నారంట? రెండంతలు. అదేంటయ్యా రెండంతలు కూర్చుకుంటే ఏనాటిది ఆనాడే అన్నావు కదా, 24 గంటలే పనిచేస్తున్నావు కదా. దేవుడు అన్నాడు మన ఆయుష్కాలం ఎంత? 70. ఇక అధిక బలం అయితే 80. ఇది కూడా అంతే. ఒరే నీకు ఒక రోజు ఒంట్లో బాగోతే 2 రోజులకి ఏదో కృప చూపించేస్తాం, 3వ రోజు కూడా బాగాలేదని పడుకున్నావు అనుకో, నీకు వేస్ట్రా బాబు అంటాడు దేవుడు. అంతే. అది కూడా 1-2 రోజులే ఉండాలా. నువ్వు సమకూర్చుకునేది మహా అయితే 2 రోజులు పని చేద్దంతే. 1 రోజు లేదా 2 రోజులు, ఇక అంతకు మించి పని చేయదు, అంతకు మించి ఆత్మీయంగా శక్తి ఉండదు. వీళ్ళు కూడా ఏం చెప్తున్నాడు మోషే? శనివారం పూట అయ్యా ఆదివారం కూడా సమకూర్చేసుకోండి, ఎందుకంటే విశ్రాంతి దినం కాబట్టి ఆ యొక్క విశ్రాంతి దినం కూడా మనం ఏం చేయాలంటే, ఆదివారం వస్తుందంటే మనం ఏం చేయాలంటే శనివారం ఆదివారం 2 సమకూర్చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఎక్కువగా చదివేయాలి వాక్యం, అంటే ఎక్కువగా ప్రార్థన చేసేయాలి ఇక శనివారం పూట, ఎందుకంటే ఆదివారం 2 ప్రసంగాలు వినాలి మనం. దేవునికి స్తోత్రం అండి. కాబట్టి శనివారమే ఆదివారానికి సరిపడా మనము సమకూర్చేసుకోవాలంటే అర్థం ఏంటి? దేవుని కృప అనేది 2 రోజులు లేక 1 రోజు మాత్రమే ఆత్మీయ జీవితానికి శక్తినిచ్చి నడిపిస్తుంది. అంతకు మించి ఎక్కువ రోజులు సాకులు చెప్పి వాక్యాలు చదవకపోయినా, చిత్తం కొరకు ప్రార్థన చేయకపోయినా, ఆయన పని తుదముట్టించకపోయినా, యేసు నామస్మరణ 1 లేదా 2 రోజుల కంటే నువ్వు ఎక్కువగా చేయకుండా నువ్వు బద్దకించి నీరసించావంటే చాలా డేంజరస్ అన్నమాట. నీ జీవితంలో నువ్వేమీ జయించలేవు, ఎవరిని జయించలేవు. ఖచ్చితంగా నువ్వు నిత్య సీయోనుకి వెళ్ళవు. అది నువ్వు గుర్తుపెట్టుకో. సాకు చెప్పావంటే 1 రోజు అంతే. అంటే ఈ రోజు నువ్వు చెయ్యాలి, రేపటి రోజు ఏదైనా సాకు చెప్పావంటే ఈ రోజు ఏదో దేవుడు కొంచెం ఆప్షన్ అంటిస్తాడంతే, 2 రోజులకు సరిపోద్ది. అది కూడా సినీ ఆదివారాలు వస్తేనే మళ్ళీ సినీ ఆదివారాలు వస్తేనే మళ్ళీ మధ్యలో స్టాప్ పెడితే కుదరదు అక్కడ. మరి ఏంటిది అది? అక్కడ ఏం చెప్తున్నాడు అక్కడ మోషే? విశ్రాంతి దినం ఉంది కాబట్టి శనివారం పూట ఏం చేస్తారంటే 2 పూటలకు మీరు సమకూర్చేసుకొని అన్నాడు. అంటే మీరేం చేయాలి? శనివారం పూట మాత్రమే 2 పూటలు సమకూర్చుకోవాలి. మీరు మిగతా టైంలో సాకులు చెప్పేసి చదవకుండా, ఆ దేవుడు 2 అంతలు ఇస్తానన్నాడు కదా, సోమవారానికి మంగళవారానికి నువ్వు యాక్టింగ్ చేయకూడదు, మంగళవారం కలుపుకోకూడదు, కలుపుకుంటే ఆదివారం కలుపుకో. అర్థమవుతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే 2 అంతులు దేవుడు ఎక్కడ ఆశీర్వదిస్తున్నాడు? సినీ ఆదిలోనే. ఈ వారాల్లో నేను చెప్తుంది బండ గుర్తులు పెట్టుకోండి, మీకు అర్థం అవ్వదు అనేది. అందుకే నేను తల తిప్పిన అర్థం అవ్వదు, మీరు ఆవలించిన అర్థం అవ్వదు. శనివారం నువ్వు 2 అంతులు సమకూర్చుకుంటే ఆదివారం కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. అది విశ్రాంతి దినం కాబట్టి, చర్చిలో నువ్వు గడుపుతావు కాబట్టి, ఆరాధన కాబట్టి దానికి ఎక్స్క్యూజ్. నువ్వు సోమవారం చేసి దేవుడు 2 రోజులకి అన్నాడు కదా, 48 గంటలు అన్నాడు కదా, మంగళవారం సాకు చెప్పి పడుకున్నావు అంటే అది కుదరదు. మళ్ళీ అప్పుడు కాదు, బుధవారం పడుకుంటావు, గురువారం కాదు, శుక్రవారం కాదు, ఆదివారమే రెస్ట్ తీసుకో. ఒకవేళ తీసుకోదలిస్తే, అది కూడా వద్దనుకుంటే కానిచ్చుకో ఇక ప్రోగ్రాం. మొదటిది నువ్వు సమకూర్చుకోవాలి. 4 సూర్యుడు రాకముందే సమకూర్చుకోవాలి. అంటే 3, 4, 5 లోపలే సమకూర్చేసుకోవాలి. 4 కూడా నువ్వు ఎవరితో మాట్లాడకుండా నీ అంతటికి 4 నువ్వు సమకూర్చేసుకుంటూ ఉండాలి. ఇక రెండోది వచ్చేటప్పటికి నువ్వు ఏ రోజు సమకూర్చుకునేది ఆ రోజు మాత్రమే పనిచేసేది. 24 గంటలే, మహా అయితే 48 గంటలు అంతే. 48 గంటలు అంటే ఎప్పుడు పనిచేస్తుంది? శని ఆదివారాల రోజుల్లోనే మళ్ళీ 48 గంటలు. సోమ మంగళ బెట్ట బాగుండి మీరు పంచాయతీలు. అర్థమైందా? ఏ రోజు గ్యాప్ రాకూడదు. గ్యాప్ వచ్చిందంటే ఆదివారం తప్ప. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆదివారం కూడా గ్యాప్ వచ్చిందంటే ఆదివారం సెలవు, అంతేనా? ఆదివారం సెలవు తీసుకోండి. ఎందుకంటే శనివారం పాపం ఆదివారం కూడా సమకూర్చుకుంటున్నావు కాబట్టి. సెలవు తీసుకునే వాళ్ళు పుణ్యాత్ములు మహానుభావులు అంటే ఆ రోజు కూడా కానిచ్చేయచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి 3 మాటలు ఎంతమందికి అర్థమైన ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇలా మనం చెయ్యాలి. ఇలా మనం చేస్తే, రోజు ఇలా మనం చేస్తే ఖచ్చితంగా మనం అనేకమైనవి జయించగలము. నిత్య సీయోను అనేటువంటి ఆ గొర్రె పిల్ల వద్దకి నీ కుటుంబం, నా కుటుంబం వెళ్ళగలదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని మాటలు చెప్పాను మొత్తం? 4. 3 చెప్పాను రా తల్లుల్లారా.
మీరు పుస్తకాలు ఏం బరికేసుకున్నారు? 3 సూర్యుడు రాకముందే 4 ఐటమ్స్ సమకూర్చుకోవాలి. 24 గంటల్లోనే అది పనిచేసిద్ది. రెండో పాయింట్. మూడో పాయింట్, మహా అయితే 48 గంటలు. ఈ 48 గంటలు శని ఆదివారాలే. దేవునికి స్తోత్రం చెప్పు. ఇక 4వ మాటకు వచ్చేటప్పటికి నిర్గమకాండం 16వ అధ్యాయము 32వ వచనాన్ని చూడండి ఒకసారి. మరియు మోషే ఇట్లనెను, ఆ, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ఉమ్, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు ఆ, అరణ్యములో తినుటకు ఉమ్, నేను మీకు ఇచ్చిన ఆహారమును ఉమ్, మీ వంశస్థులు చూచున్నట్లు ఉమ్, వారు తమ యొద్ద ఉంచుకొనుటకు ఉమ్. దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. అదుగో 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 అదుగో. విను 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 విను. ఈ సమకూర్చుకుందంతా మీరు ఏడ తీసుకెళ్ళి పెట్టాలంట? ఏడా ఆ? మందసం అప్పుడే బాబాకు ముందర ఏదో చెప్పాడు చూడు, పాత్ర. దేవునికి స్తోత్రం. పాత్ర. అదే పాత్ర? బంగారపు పాత్ర అనండి గట్టిగా సార్ అందరూను. నేను ముగిచ్చేస్తున్నాలే కానీ, బంగారపు పాత్ర. బంగారపు పాత్ర అంటే అర్థం ఏంటి? ఒరే ముదనష్టపోడు బంగారం పెట్టుకోవద్దన్నావుగా, మరి తీసుకెళ్ళి బంగారంలోనూ పెట్టాలి. ఈ 4 ఐటమ్స్. దేవునికి స్తోత్రం. 4 అంటే మీరు మరి ఏదో అనుకుంటున్నారు, ఏయో పులకాలో ఇడ్లీలో గుర్తొత్తని ఎట్టింది. 4 అంటే వాక్యం, 4 అంటే చిత్తం, 4 అంటే ఆయన పని తుదముచ్చించడం, 4 అంటే దేవుడే. ఈ 4 నువ్వు ఏ గిన్నెలో పెట్టాలి? తీసుకెళ్ళి బంగారపు పాత్రలో ఈ 4 నువ్వు పెట్టాలి. బంగారపు పాత్ర అంటే అర్థం ఏంటంటే, బంగారము అంటే అర్థం ఏంటంటే దైవికమైన స్వభావము అని అర్థం. బంగారం దేనికి పోల్చబడిద్ది అంటే పరిశుద్ధతకు పోల్చబడుతుంది. అది దైవికమైనటువంటి స్వభావముతో బంగారం పోల్చబడుతుంది. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి శుద్ధీకరించబడినటువంటి దేవుని మనస్సులో, దేవుని హృదయం లాంటి నీ హృదయంలో పెట్టేసేయాలి. ఇవి తీసుకొచ్చి శుద్ధీకరించబడిన మనసులో పెట్టాలి. 4. హలో, పాపముతో నింపబడిన మనసుంటే ఏడబెడతో ఖరాబ్ అయిపోయి గుల్లుపోయి వాసన వస్తాయి. నీ హృదయము శుద్ధీకరించబడాలి. నీ హృదయము బంగారములాగా ఉండాలి. నీ హృదయము దైవిక స్వభావముతో నింపబడాలి. ఈ 4 తీసుకొచ్చి నీ హృదయంలో పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 4 నీ హృదయంలో ఉండాలి. ఏంటి? వాక్యమును ధ్యానించాలి అన్నటువంటి ఒక ముక్క నీ హృదయంలో పడాలి. నీ దేవుని చిత్తమును చెయ్యాలి అన్న ముక్క నీ హృదయంలో పడాలి. దేవుని పనిని తుదిముట్టించాలి అన్న కాన్సెప్ట్ నీ హృదయంలో పడిపోవాలి. ఇదిగో 4వది ఏంటి? దేవుణ్ణే పూజించాలి, ఆయన నామస్మరణము చెయ్యాలన్నటువంటి ముక్క దేంట్లో పడాలి? వెళ్ళి నీ హృదయం అనే బంగారు పాత్రలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 4 ఎప్పుడు కూడా నువ్వు ఏ పాత్రలో స్టోర్ చేసుకుంటా ఉండాలి? హృదయం అనే బంగారపు పాత్ర. అంటే నీ హృదయం ఎలా ఉండాలంటే బంగారం లాగా ఉండాలి. నీ హృదయం ఎలా ఉండాలంటే నీతిగా, పరిశుద్ధంగా, శుద్ధి చేయబడినట్టుగా ఉంటే ఈ 4 తీసుకెళ్ళి దాంట్లో ఉంచితే ఖచ్చితంగా అవి చెడిపోకుండా బాగుంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇదిగో మన్నాను అనేది ఏ రోజుకి ఆ రోజు తినేయాలి, మరుసటి రోజు పాడైపోద్ది. కానీ ఈ 4 తీసుకొచ్చి నువ్వు పాత్రలో పెట్టావనుకో, బంగారు పాత్రలో పెట్టావనుకో, మంచి హృదయంలో పెట్టావనుకో, పరిశుద్ధ హృదయంలో పెట్టావనుకో, ఇక పాడవటం అసాధ్యం రా బాబు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాడవదు. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, మీరు మీ వంశములు చూచున్నట్లుగా ఓమేరు పట్టేటువంటి, అంటే సరిపడా పాత్రకి. ఓమేరు అంటే అర్థం ఏంటంటే పాత్రకు సరిపడా మన్నాను. సరిపడా నీ పొట్టకి తినగలిగినంత, సగంలోనే లెగిసిపోకూడదు. వాక్యం చదివే వాళ్ళు తినగలిగినంత. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు తినగలిగినంత, నువ్వు చేయగలిగినంత నీ పరిశుద్ధ హృదయంలో, అంటే నీ హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా బంగారు పాత్రగా నీ హృదయం ఉంటే నువ్వు సమకూర్చుకున్నవి ఏ నాటిది ఆ నాడు సమకూర్చుకున్నవి ఆ బంగారు హృదయంలో నువ్వు పెడితే అవి పాడవకుండా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని మాటలు చెప్పాను? మొత్తం 4. 5వ మాట ఏంటంటే ఈ ఈ ఈ పాత్రలో పెట్టినటువంటి 4 ఐటమ్స్ పెట్టంగానే పాడవకుండా ఉండవంట. దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలంట? సాక్ష్యపు మందస్సులో పెట్టేయాలంట. అక్కడ వచనం కూడా చెప్తున్నారు. అక్కడ 33వ వచనములు ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. 33వ వచనంలో 5వ పాయింట్ ఉంటుంది. అది ఈ పాత్ర ఎక్కడికి వెళ్ళిందంట? సాక్ష్యపు మందస్సు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంతకీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధమైనటువంటి నీ హృదయము
ఈ 4 సమకూర్చుకున్నవి నీ పరిశుద్ధమైన హృదయంలో చేరిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పరిశుద్ధ హృదయంలో ఈ 4 చేరినాయి అనుకో, అప్పుడు రోజు ఈ పరిశుద్ధ హృదయం ఈ 4 ఐటమ్స్ను ప్రతిరోజు సమకూర్చుకునేటట్లుగా చేస్తుంది. ప్రతిరోజు వాక్యం చదవమని చెప్తుంది. ప్రతిరోజు ఆయన చిత్తం కొరకు ప్రార్థించేయమంటది. ప్రతిరోజు ఆయన పని తుదముట్టించమంటది. ప్రతిరోజు ఆయన నామస్మరణ చేయమంటది. ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చి స్టోర్ చేయాలా? పరిశుద్ధ హృదయంలో పెట్టాలి. ఇది 4వ పాయింట్. 5వ పాయింట్ వచ్చేటప్పటికి, పరిశుద్ధ హృదయంలో పెట్టేసిన తర్వాత అటు పెట్టేసి ఉంచకూడదు. అమ్మో, అటు పెట్టేసి ఉంచకూడదు. ఈ ఈ ఈ బంగారు పాత్ర తీసుకెళ్ళేసి సాక్ష్యపు మందస్సులో పెట్టేసేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. సాక్ష్యపు మందస్సు అనగా జీవము కలిగిన యెహోవా సంఘము అని అర్థం. ప్రియ దైవజనమా, జీవము కలిగిన యెహోవా సంఘములో మనం అలాగన నిలబడిపోవాలి. ఆయన సన్నిధిలో మనం నిలబడిపోవాలి. ఆయన సన్నిధి ప్రజెన్స్లో మనం ఉండిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటి దగ్గర ఉన్నా సరే ఆయన సన్నిధిలో మనం నిలబడాలి. ఆయన సన్నిధి అంటే మీకు చాలాసార్లు చెప్పాను, 4 గోడలు కాదు అని చెప్పాను. ఆయన సన్నిధి అంటే మన తలపైగా వెళుతున్నటువంటి ఆ మేఘస్తంభమైన సన్నిధి. ఆయన సన్నిధి అంటే మన తలపైగా వెళుతున్నటువంటి అగ్నిస్తంభమైన సన్నిధి. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు ప్రజలను ఆయన సన్నిధి అరణ్యములో నడిపించినట్లుగా మనము కూడా ఇంటి దగ్గర ఉన్న, రోడ్డు మీద ఉన్న, షాపులో ఉన్న, వర్క్లో ఉన్న ఆయన సన్నిధిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఆయన సన్నిధిలో మనం ఉంటే ఆయన సన్నిధి మనల్ని ఏం చేస్తుందంట? కుళ్ళి పట్టకుండా చేస్తుందంట, పాడవకుండా చేస్తుందంట, పరిశుద్ధంగా ఉండనివ్వకుండా మనల్ని చేయదండి. పరిశుద్ధంగా ఉండేటట్టుగా చేసి ఫ్రెష్గా చేసిద్ది మనల్ని. రోజు ఫ్రెష్గా కనపడతాం, రోజు పరిశుద్ధంగా కనపడతాం, రోజు మంచి హృదయంతో కనపడతాం. వారానికి ఒకసారే కాదు, రోజు కనపడేటట్లు చేస్తుంది ఆ పరిశుద్ధ హృదయం. రోజు కనపడేటట్టు చేస్తుంది ఆ సాక్ష్యపు మందసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 4 పాత్రలో పెట్టేసేసి సాక్ష్యపు మందసం దగ్గర పెట్టేయాలి. సాక్ష్యపు మందసమే నీలో ఉండిపోవాలి. సాక్ష్యపు మందసంలోనే ఉండిపోవాలి. ఆయన సన్నిధిలోనే ఉండిపోవాలి. 24 గంటలు ఇంట్లో ఉంటే ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ఉంటూ బూతులు మాట్లాడడం, ఇంటి దగ్గర కూడా అట్లే ఉండాలి. ఆయన సందులో ఉంటే గట్టి గట్టిగా అరం, ఇంటి దగ్గర కూడా అట్లే ఉండాలి. ఆయన సందులో ఉంటే చిరాకించుకో, ఇంటి దగ్గర కూడా అట్లే ఉండాలి. ఆయన సందులో ఉంటే కుళ్ళు కుతంత్రాలు ఉండవు, ఇంటి దగ్గర కూడా అట్లే ఉండాలి. అది ఆయన సన్నిధి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి మన్నా నిన్ను జీవింపజేస్తామంటది, నిన్ను ఉజ్జీవింపజేస్తామంటది, నిన్ను పాడవకుండా చూసుకుంటామంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధిలో ఈ 4 సమకూర్చుకున్నవి ఆయన సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా నిన్ను పాడవనివ్వకుండా చేస్తాయి. ఖచ్చితంగా నిన్ను పరమ సియోనుకు చేర్చుచాయి. ఖచ్చితంగా యెరూషలేము పట్టణమునకు నిన్ను తీసుకుని వెళ్తాయి. ప్రియ దైవజనమా, జ్ఞాపకము చేసుకోవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. 1, మనం సమకూర్చుకోవలసిన ఐటమ్స్ చెప్పండి. వాక్యం. 2, దేవుని చిత్తం. 3, దేవుని పని తుదిముట్టించడం. 4, దేవుణ్ణే నామస్మరణ చేయడం. ఈ 4 ఐటమ్స్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి? మనం అందరము కూడా ఉదయమున సూర్యుడు రాకముందంటే బాగుంటుందండి. సూర్యుడు రాకముందని చెప్తే చాలా బాగుంటుంది. ఆ మొదటి పాయింట్కి అందం వచ్చేస్తుంది. సూర్యుడు రాకముందు ఎప్పుడన్నా నువ్వు సమకూర్చుకోవచ్చు. 3, 6, 4, 6, 5. 5 లోపే జరిగిపోవాలండి. ఇక 5 దాటిందా ఇక నీకు స్టార్ట్ అయిపోతాయి చుక్కలు. ఉదయం స్టార్ట్ అయిపోద్ది, వేకు స్టార్ట్ అయిపోద్ది, సూర్యకిరణాలు స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి 5 లోపలే చూసేసుకోండి. 4 ప్రిపేర్ చేసుకోండి. 5 లోపలే రోజున అప్పుడప్పుడు చేయాలి. 4 రోజు, ఏ రోజు ఆ రోజు 24 గంటలు పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మహా అయితే 48 గంటలు. 48 గంటలు ఎప్పుడు పనిచేస్తుంది? శని ఆది అంతే. ఎక్కడ డైలీ సోమవారం నుంచి శనివారం దాకా 24. శని ఆది మాత్రమే 48. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకో మాటకు వచ్చేటప్పుడు ఈ 4 దేంట్లో స్టోర్ చేసేయాలి? పిచ్చి హృదయంలో పెట్టేయాలా? పాపిష్టి హృదయంలో పెట్టాలి 4 తీసుకొచ్చి. అమ్మో, రోజు 4 సమకూర్చుకుంటున్న బాగానే ఉంది, కానీ నీ బంగారు పాత్ర లేకపోతే వేస్టే. బంగారు పాత్ర లేకపోతే వేస్టే నీకు. ఈ 4 సమకూర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా బంగారు పాత్ర ఉండాలి. ఆ బంగారు పాత్ర అనేది శుద్ధ హృదయం. దేవునికి స్తోత్రం. శుద్ధి చేయబడిన హృదయంలో ఈ 4 పెట్టేయాలి. 4 ఉంచేసుకోవాలి. ఈ 4 ఉంచేసుకొని సాక్ష్యపు మందస్సులో ప్రతిరోజు ఉండాలి. అప్పుడు మనల్ని ఈ సాక్ష్యపు మందస్సం ఏం చేస్తుందంటే రోజు జీవింపజేస్తుందంట, మనల్ని పాడవ్వకుండా చేసిద్ది అనమాట.
మనకి ఏ మలినం అంటుకుంటా చేసిద్ది, మనకి ఏ డస్ట్ అంటుకుంటా చేసిద్ది, మనకి ఏ పాపం అంటుకుంటా చేసిద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఈ ఈ ఈ వాక్యం అర్థమైన వాళ్ళు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఈ వాక్యమును ప్రభు దీవించి మీ వినికుడిని ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్.